నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ నెట్టింట్లో హల్చల్గా మారాయి. అంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఎవరి సొత్తు కాదు, టాలెంట్ ఉంటే ఎవరైనా రావచ్చు అనేది ఆయన చేసిన కామెంట్స్ సారాంశం. బట్ చెప్పిన విధానం అనేదే ఇప్పుడు ఆయన అంత ఆరోగ్యంగా చెప్పాల్సిన అవసరం ఏముంది, దాన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు కదా. అంటే సొంత కూతురు తప్పిదాన్ని కప్పిపుచ్చేందుకు ఆడపిల్లల స్వేచ్ఛ గురించి ఈయన మాట్లాడేంత అంటే ఆ సందర్భం కాదు కదా అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు నాగబాబు గారు ఆ కామెంట్స్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే గతంలోనే మనవాడైతే బయటికి వెళ్ళాడు, బయట వాడైతే మనవాడు కాదు అంటూ కూడా ఒక కొటేషన్ పెట్టి అంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరొక్కసారి ఆయన చేసిన వ్యాఖ్యలు అనేక రకాల అర్థాలకు తావిస్తున్నాయి. ఏంటి దాని వెనుకున్న మర్మ రహస్యం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారుడు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. మరి దీని గురించి ఆయన ఏమంటారో ఆయన మాటల్లోనే విందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సంధ్య గారు. సింపుల్ గా చాలా మంది విశ్లేషకులు చెప్పే మాట, మెగా ఫ్యామిలీలో ఆయన ఒక్కడి నోటికి తాళం వేస్తే చాలండి అంతా సెట్ అయిపోతుంది అంటూ ప్రతిసారి ఆయనను వేలెత్తి చూపించే వాళ్ళే ఉన్నారు. అఫ్ కోర్స్ ఆయన తెలియక చేస్తున్నా అంతటానే తెలియకుండా చేస్తారని అయితే అనుకోలేము. బట్ ఆ పెడుతున్న కామెంట్స్ తెలియకుండానే ఇంకొక చర్చకు దారితీస్తున్నాయి. ఇవాళ చేసిన కామెంట్స్ గతంలో చేసినవి ఓవరాల్ గా నాగబాబు గారి కథాకమామిషి గురించి చెప్పండి. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది నాగబాబు గారికి ఎక్కువ. అట్లాగే భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు ఆ వాగ్దాటి ఏదైతే ఉందో దానితో తనదైనటువంటి శైలిలో అప్పుడప్పుడు అలా విరుచుకు పడిపోవడం కూడా నాగబాబు గారికి ఒక సంప్రదాయంగా మారిపోయింది. సరే, గతంలో చేసినటువంటి వ్యాఖ్యానాల గురించి మనం తెలుగు రాజ్యంలో చాలా విశ్లేషణలు చాలాసార్లు మనం చేసినన్ని విశ్లేషణలు ఎవరు చేయలేదు. ఓకే, ప్రస్తుతానికి వస్తే ఏంటంటే ఎవరైనా రావచ్చు, ఏదైనా చేయొచ్చు అన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒకసారి ఖుషి సూపర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారే మొత్తం మీడియా మిత్రులందరికీ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో నువ్వు రా, గెలువు, సాధించు అనే సూత్రాన్నే నేను నమ్ముతాను, కాబట్టి ఇక్కడికి ఎవరైనా రావచ్చు, ఏదైనా సాధించవచ్చు, జెండా పాతచ్చు అని పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒకసారి చెప్పారు. అది నాగబాబు గారు కూడా చాలాసార్లు గతంలో కూడా ఆయన ఉటంకిస్తూ ఉండారు పలు సందర్భాలు. అయితే ఇక్కడ చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎవరు, నాగబాబు గారు ఎవరు అనే ఒక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. అవును, చిరంజీవి గారు లేకపోతే ఆ కుటుంబంలో చాలామంది హీరోల యొక్క ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. అంటే చిరంజీవి గారు ఒక విత్తుగా ఆయన తెలుగు సినిమా తోటలోకి వచ్చి ఆ విత్తు మొలకెత్తి మానై మహావృక్షమై అది శాఖోపశాఖలుగా విస్తరించిన తర్వాత ఈవేళ ఇక్కడికి ఎవరైనా రావచ్చు, ఏదైనా చేయొచ్చు అని చాలా సులభంగా సునాయాసంగా చెప్పేయచ్చు. కానీ నాగబాబు గారు దాంతోపాటు ఇది నందమూరి వాళ్ళ సొంతం కాదు, అక్కినేని వాళ్ళ సొంతం కాదు, మా అబ్బ జాగీర్ కాదు, మా తాత సామ్రాజ్యం కాదు అని కొంచెం ఆయన పదజాలమే ప్రయోగించారు, సందేహం లేదు. కాకపోతే ఏంటంటే అది ఆయన ధోరణి, ఇంటెన్షన్ కరెక్టే కావచ్చు కానీ చెప్పిన విధానం, ఆ భావ వ్యక్తీకరణ సరైనటువంటి అది సున్నితంగా చెప్పొచ్చు. దీన్ని ఇక్కడికి ఎవరైనా రావచ్చు, ఇక్కడ ఏమైనా సాధించవచ్చు, కృషి ఉంటే. మా మెగా ఫ్యామిలీకే కాదు, నందమూరి ఫ్యామిలీకే కాదు, మీలా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఆహ్వానం పలికే వేదిక. అంటే అది ఎవరు అబ్బ సొత్తు కాదు, నందమూరిదే కాదు, అక్కినేనిది కాదు, మాదే కాదు అంటే అంతకుముందు మాట్లాడిన మాటలకు వీటిని లింక్ చేసేసుకొని ఇక్కడ ఇది దేనికి దారి తీసిందంటే సంధ్య గారు ఇప్పుడు అంటే ఇప్పటి వరకు వీళ్ళ జాగీరా ఇది అన్నది కూడా ఒక సమాధానం వస్తుంది. ఇక్కడ మనం ఇది ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే కులాల వారీగా, ప్రాంతాల వారీగా మీకు తెలుగు సినిమా పరిశ్రమలో కావచ్చు, తెలుగు సినిమా చరిత్రలో కావచ్చు కొన్ని వర్గాలు, కొన్ని శిబిరాలు ఏర్పడిపోయిన మాట వాస్తవం. ఏర్పడిపోయిన తర్వాత ఏమైందంటే ఇక్కడ మిగతా సామాజిక వర్గాల నుంచి ఈ సమూహంలోకి వచ్చి ఈ సమూహంలో తమను తాము నిరూపించుకోవాలంటే చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. ఇక్కడ నాగబాబు గారు ఏమన్నంటే అడివిశేషి గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చి, అవును అడివిశేష్ అనే యువకుడు రాలేదా, అతను సాధించలేదా అని మాట్లాడుకోవచ్చు. ఇక్కడ అడివిశేష్ గారు, సిద్ధు జొన్నలగడ్డ గారు, సత్యదేవ్ గారు వీళ్ళందరూ ఏంటంటే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన. నాగబాబు గారు ఎవరు ఏమిటి మనందరికీ తెలుసు, మిగతా వాళ్ళు ఎవరు ఏమిటి మహేష్ బాబు గారు, తారక్ గారు వీళ్ళందరూ మనకు తెలుసు, అక్కినేని వాళ్ళు వీళ్ళు ఎవరు అన్నది అందరికీ అన్నీ తెలుసు. ఇక్కడ ఏంటంటే మనం ఈవేళ ఒకసారి కాసేపు తెలుగు సినిమా పరిశ్రమను కాసేపు పక్కన పెట్టి మనం ఒకసారి తమిళనాడు వైపు చూసామనుకోండి, మీకు ఫస్ట్ ప్లేస్ ఆఫ్ రైటర్స్, ఫస్ట్ ప్లేస్ ఆఫ్ మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్, ఫస్ట్ ప్లేస్ ఆఫ్ డైరెక్టర్స్,
ఫస్ట్ ప్లేస్ ఆఫ్ హీరోస్ అండ్ హీరోయిన్స్, ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఆర్టిస్టులు అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్లు కూడా, విలన్లు అందరినీ తీసుకుంటే వీళ్ళందరూ మెజారిటీ షెడ్యూల్డ్ క్యాస్ట్. ఓకే. తమిళనాడులో షెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్. ఆ తర్వాత బీసీస్, బ్రాహ్మిన్స్ కూడా, బ్రాహ్మిన్స్, దేవర్స్ పెద్ద కమ్యూనిటీస్, గౌండరు, దేవరు ఇవన్నీ పెద్ద కమ్యూనిటీస్. మిగతా వాళ్ళందరూ ఎస్సీస్, ఆ తర్వాత బీసీస్ లార్జ్ స్కేల్లో మనకు అక్కడ లార్జెస్ట్ నెంబర్ కనిపిస్తుంది. ఇది ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి అక్కడ పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ అనేటటువంటి ద్రవిడోద్యమ నిర్మాణం, ఆ భావజాలం నుంచి మేమెందుకు కళల్లోకి రాకూడదు, మేమెందుకు కళారూపాల్లోకి రాకూడదు, మేమెందుకు కళాకారులుగా మమ్మల్ని మేము నిరూపించుకో. ఈవేళ మనం మీరు అట్లీ తీసుకోండి, తర్వాత వెట్రిమారం తీసుకోండి, పారంజితి తీసుకోండి, ఇట్లా మీరు వీళ్ళని ఎవరిని తీసుకున్న దురై సెంధిల్ కుమార్ తీసుకోండి, వీళ్ళందరూ కూడా క్యాస్ట్ బై ఎస్సీస్. హీరోల్లో మళ్ళీ మీకు విజయ్ సేతుపతి, ఆర్య మీరు అలా తీసుకుంటే వీళ్ళందరూ కూడా క్యాస్ట్ బై ఎస్సీస్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఆంధ్రప్రదేశ్కి, తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే, ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మీకు కొన్ని సామాజిక వర్గాలు 1, 2, 3, 4 మహా అయితే ఇటీవల కాలంలో మాకు తెలంగాణ మాగాణిలో మీకు విజయ్ దేవరకొండ, ఇక్కడ ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గం నుంచి విజయ్ దేవరకొండ కనిపిస్తాడు. రెడ్డి సామాజిక వర్గం నుంచి కొంతమంది వచ్చారు ఈ మధ్యకాలంలో, నితిన్ కానివ్వండి, తర్వాత అక్కడ చెన్నైలో విశాలు, వైభవ్ కానివ్వండి, ఇక్కడ కార్తికేయ కానివ్వండి, వీళ్ళందరూ ఈ మధ్యకాలంలో వచ్చారు. ఇదంతా మీకేంటంటే ఒక 10 సంవత్సరాల కాలంలో ప్రేక్షకుల్లో వాళ్ళ అభిరుచుల్లో వచ్చినటువంటి మార్పు ఏంటంటే కొంతమంది చాలా ఆసక్తితో, అనురక్తితో తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చారు. వీళ్ళల్లో చాలా తక్కువ మంది తమను తాము నిరూపించుకున్నారు. చాలా తక్కువ మంది. చాలా ఎక్కువ మంది అంతే తొందరగా కనుమరుగైపోయారు ఈ పరిశ్రమలో. ఇక్కడ ఏంటంటే ఇది మా జాగీరా, ఇంకొకరు జాగీరా, లేకపోతే ఈ సరిహద్దు మాదే, ఆ సరిహద్దు మీదే అన్నది కాదనమాట. ఇక్కడ ప్రతిభ ఉంటే, క్రమశిక్షణ ఉంటే, సమయపాలన ఉంటే, ఎంతకాలమైనా ఎంత సమయమైనా కొంతమంది ఇక్కడ ఖచ్చితంగా గుత్తాధిపత్యం వహించేటటువంటి పరిశ్రమ ఇది. అంటే 4 సార్లు ఓడిపోయినా కూడా 5వసారి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి సినిమాలు తీస్తూనే ఉండాలి. రామానాయుడు గారి లాగా, అరవింద్ గారి లాగా సినిమాలు తీస్తూనే ఇక్కడే ఉండాలన్నమాట. ఉన్నప్పుడు మీకు ఏమవుతుందంటే సక్సెస్ ఒక రోజు వస్తుంది. ఆ వచ్చిన సక్సెస్ ఎందుకు వచ్చింది, దాన్ని ఎంత జాగ్రత్తగా నిలబెట్టుకోవాలని వాళ్ళు కంటిన్యూ చేయాలి. ఇక్కడ నిర్మాత, దర్శకుడు, రచయిత వీళ్ళ ముగ్గురి సృష్టి సినిమా అన్నమాట. మీకు ఎన్టీ రామారావు గారు అన్ని సంవత్సరాలు ఆయన కొనసాగారు అంటే ఆయనకున్నటువంటి రూపం కావచ్చు, ఆయనకున్నటువంటి నటన కావచ్చు, అట్లాగే ఆయన సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, రైటర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్, ఆయనకంటూ ఒక టెక్నీషియన్స్ టీం ఉండేది. టెక్నికాలిటీ అంటే ఆయనతో పాటు పనిచేసేవాళ్ళు కాకుండా ఆయనకు సజెస్ట్ చేసేటటువంటి ఒక టీం పనిచేసేది ఆయన కోసం. ఇక్కడ ఈ పురాణం దొరికింది, ఇక్కడ ఈ హరికథ దొరికింది, ఇందులో ఈ అంశం బాగుంటుంది, సినిమాల్లో ఇప్పటి వరకు రాలేదు, ఒక టీం పనిచేసేది ఎన్టీ రామారావు గారి కోసం. నాగేశ్వరరావు గారి కోసం బెంగాలీ నవలలు ఏవి, తెలుగు నవలలు ఏవి, తెలుగులో కొత్త కథ ఏది అని ఈయన కోసం ఒక టీం మీకు పనిచేసేది. అంటే అప్పుడు శ్రీకాంత్ గారు ఒకటి అంటే నేను తెలుసుకుంది నాకు అంటే మీడియాకి వచ్చిన తర్వాత తను స్టార్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు ఎవరికి క్యాస్ట్ పాలిటిక్స్ కానీ వీటి గురించి కానీ అసలు ఏ కోసాన్ని అవగాహన లేదు. ప్రొడ్యూసర్ అంటే దేవుడు, మేము వాళ్ళ కింద పనిచేసే ఏంటిది సిబ్బంది అంతే. వీళ్ళు ఎదుగుతున్న కొద్దీ డెవలప్ అయ్యాయి. బట్ ఈ మధ్య కాలంలో కొంత 2 ఇండస్ట్రీలో కావచ్చు క్యాస్ట్ పాలిటిక్స్ అప్పటితో కంపేర్ చేస్తే చాలా తగ్గాయి అనేది వాదన. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని అంటే తగ్గాయా లేకపోతే ఇంకా అలానే కంటిన్యూ అవుతున్నాయా? అంటే ఇండస్ట్రీలో ఒక దశలో మీకేంటంటే కొన్ని వర్గాల వాళ్ళు వాళ్ళ వర్గాల్ని వాళ్ళు ప్రోత్సహించుకున్న మాట వాస్తవం. అది ఏ విధంగానూ దాన్ని అందరికి బహిర్గతంగా తెలిసిన విషయమే. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మీకు తమ ప్రాంతం నుంచి తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని రకరకాల విభాగాల్లో పెట్టేసేవాళ్ళు. అసిస్టెంట్ డైరెక్టర్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్, ఇట్లా వీళ్ళు తీసుకొచ్చేసేవాడు. దీంతో మీకేంటంటే ఒక ప్రొడ్యూసరు ఆయన పలానా అనుకుందాం, ఆ పలానా ఆయన తీస్తున్న సినిమాకి దాదాపుగా పలానా వాళ్ళే ఉండేవాళ్ళు. ఇది సహజంగా జరిగిందనమాట. మన బంధుమిత్రుల్ని మన వ్యాపారంలో మనకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం అనేది, ఎవరైనా మనకు తెలిసిన వాడు ఉంటే జాగ్రత్తగా చూసుకుంటాడు, తిన్నా ₹1 మనవాడే తింటాడు అనేటటువంటి ధోరణి. ఈ ధోరణిలో వాళ్ళ క్యాంపులు ఇక్కడ మీకు ఇదయ్యాయి. దీంతో పాటు ఏమైందంటే ఒక నాటికి రాశాడు ఒక రచయిత అనుకుందాం. ఒక నాటికి రాయగానే ఇక్కడ ఉన్నటువంటి సినిమా రచయితల్లో ఎవరో ఆ నాటకాల ప్రదర్శనకి వెళ్ళారు, రాశారు, వచ్చేసే మద్రాసు అనేవాళ్ళు అనమాట. వచ్చేసే మద్రాసు, అప్పట్లో వచ్చేసే మద్రాసు అక్కడ రాసుకుందోలే సినిమాలకి నాకు తోడుగా ఉందో అని చెప్పి అట్లా తీసుకొచ్చేసాడు, మనవాడైతే చాలన్నట్టు. ఇది ఒక పరిణామక్రమం కొనసాగిందనమాట. కానీ మీకు
కోవిడ్లో వచ్చినటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఏం చేసేసిందంటే, మీకు ఇక్కడ ప్రతిభ ఉంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ప్రూవ్ చేసుకోవచ్చు. మనం వెళ్ళి థియేటర్ల కోసం డిస్ట్రిబ్యూటర్లని బతిమలాడుకోవాల్సిన అవసరం లేదన్నది ఓటీటీ మీకు నిరూపించింది. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లోనే మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. ఈ క్రమంలో కూడా ఓటీటీలో ఏమైందంటే, మీరు అసలు స్క్రిప్ట్ సబ్మిట్ చేస్తే స్క్రిప్ట్ చాలా అద్భుతంగా ఉంటే ఓటీటీ ప్లాట్ఫామ్సే ఫైనాన్స్ చేసి మీకు వెబ్ సిరీస్ లేకపోతే సినిమాలు తీయించేటటువంటి పరిస్థితి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఇవాళ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఒక్కసారిగా ఏమైపోయిందంటే, ఇక్కడ ఉన్నటువంటి హద్దులన్నీ ఒక్కసారిగా చెరిగిపోయాయి. ఈ హద్దులు చెరిగిపోయిన తర్వాత ఏమైందంటే, వెల్లువలాగా ప్రతిభతో పాటు మీకు ప్రతిభ ఎంత వస్తుందో, ప్రతిభతో పాటు అసలు ప్రతిభ లేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ చొరబడతారు దీంట్లో. ఆ చొరబడినప్పుడు ఏంటంటే, ఆ పరుగు పందెంలో ఎవరెంత దూరం వెళతారు, ఎవరెక్కడ ఆగిపోతారు అనేది వెళ్లే కొద్ది అర్థమవుతుంది. ఇప్పుడు మరి పాజిటివ్ గా తీసుకోవాలా, నెగటివ్ గా తీసుకోవాలా, సున్నితంగా స్ఫూర్తిమంతంగా చెప్పి ఉన్నట్లయితే చాలా అద్భుతంగా ఉండేది. నాగబాబు గారి ఈవేళ వారి స్థాయికి కానీ వారికి ఒక వయసు వచ్చింది. ఆ వయసుకు కానీ అది చాలా ఆభరణంగా భాసిల్లేదు. సున్నితంగా చెప్పి ఉంటే, కాకపోతే చాలా పురుషంగా చెప్పారు. అది ఎందుకు అంత పురుషంగా చెప్పారు అన్నది అర్థం కాల. కానీ ఏదైతేనే నిహారిక నిర్మాత అయింది, సినిమా తీసింది, ఆ సినిమా సూపర్ హిట్ కావాలని మనం తెలుగు రాజ్యం తరఫున మనస్ఫూర్తిగా మనం కోరుకోవాలి. ఆ విషయంలో అది నిర్మాత అంటే నిహారిక గారే అనే కాదు, సినిమా ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా సరే ఎంతో కృషితోటి పట్టుదలతో వస్తారు. కాబట్టి ఎవరి సినిమా అయినా సరే మెప్పించేలా ఉండాలి, ఎదగాలనే మనం కోరుకుంటాం. కాకపోతే ఏంటంటే ఈ వేదికను ఉపయోగించుకునే విధానము ఇప్పుడు విమర్శలు ఇప్పుడు ఏంటంటే ఆడపిల్ల గురించి చెప్పంగానే ఇప్పుడు నిహారిక పర్సనల్ లైఫ్ లో జరిగిందని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ట్రోల్ చేసేసుకోవడము, అంటే అవకాశం ఇవ్వనైనా తర్వాత నాలుగు ఖర్చుకోవడం ఎలా అన్నట్టుగానే ఉంది వ్యవస్థ. ఎందుకంటే నాగబాబు గారికి తెలియని సంగతి లేదు, తెలియని సబ్జెక్ట్ లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే, పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పడం వల్ల పవన్ కళ్యాణ్ గారు చాలా పుస్తకాలు చదివేశారని మనం వినటమే కానీ, వాస్తవానికి నాగబాబు గారు ఎక్కువ పుస్తకాలు చదివారు. ఓకే, చాలా చాలా సీరియస్ రీడర్ అన్నమాట నాగబాబు గారు. చదివారు, తర్వాత కథా చర్చల్లో పాల్గొనేవారు. గీతా ఆర్ట్స్కి సంబంధించిన సినిమాలు ఆ విజేత ఆ సమయంలో కూడా ఒక నిర్వహణ లేకపోతే సహ నిర్మాత ఇట్లా నాగబాబు గారు పేరు వేశారు. ఆ సినిమా పరిణామ క్రమంలో ఆయన రాక్షసుడు సినిమాలో సహాయ పాత్రతో పరిచయం అయ్యారు, నరసింహం అనే పాత్రతో. ఆ తర్వాత మీకు ఆయన నిర్మాతగా మారింది రుద్రవీణతో, అంజనా ప్రొడక్షన్ స్థాపించి. పైగా అసలు ఆ సమయంలో చిరంజీవి గారితో అటువంటి కథాంశంతో, బాలచంద్ర గారితో ఫుల్ ప్లెడ్జ్డ్ సినిమా చేయాలి. 2 సినిమాలు ప్రీవియస్ చిరంజీవి గారు ఏంటి నెగిటివ్ రోల్స్ వేశారు. ఇది కథ కాదు కానీ 40 రోజులు కానీ నన్ను హీరోగా బాలచంద్ర గారు ఎట్లా చూపిస్తారు, ఏ విధంగా నా దగ్గర నుంచి ఆయన తీసుకుంటారు అని చెప్పి చిరంజీవి గారే ఎదురెళ్ళి బాలచంద్ర గారిని ఆహ్వానించి చేసిన సినిమా. ఎన్ని అవార్డ్స్ వచ్చాయి దానికి? చాలా నేషనల్ అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్ విషయంలో చాలా అన్యాయం జరిగింది. నేషనల్ అవార్డ్స్ చాలా వచ్చినాయి. వస్తే మీకు రుద్రవేణికి ఏమైందంటే, అసలు బాలచంద్ర గారు ఏం చెప్తే చిరంజీవి గారి హవా, ఆయన అప్పటికి మెగాస్టార్ అయిపోయారు, సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు. ఆ టైంలో రుద్రవేణి చేయడం అనేది సాహసంతో కూడుకున్న. కానీ బాలచంద్ర గారు ఒక స్క్రిప్ట్ చెప్పారు, సూర్యనారాయణ శాస్త్రి అని ఒక పాత్ర చెప్పారు, ఆ పాత్రను మనం చేస్తున్నాం అని చెప్పి జెమినీ గణేషన్ గారు బెళహరి గణపతి శాస్త్రి పాత్ర, ఈయనేమో సూర్యనారాయణ శాస్త్రి సూర్యం పాత్ర. అట్లా సూర్యం పాత్ర, ఆ సూర్యం అనేది చిరంజీవి గారికి చాలా ఇష్టం ఆ పేరు, ఎందుకంటే ఖైదీలో ఆయన పాత్ర పేరు సూర్యం. మరి ట్యాగూర్ కూడా ముందు సూర్యం, ట్యాగూర్ సినిమా టైటిల్ ట్యాగూర్ కాదు సూర్యం అనుకుని మళ్ళీ ఇంకా పవర్ఫుల్గా ఉండాలి, అప్పుడు ట్యాగూర్. సూర్యం అంటే అంత ఇష్టం చిరంజీవి గారికి. అలా బాలచంద్ర గారు వచ్చారు. ఆ కథని నిర్మాతగా మొట్టమొదటి సినిమాగా ఈ కథే చెయ్యాలి, చేస్తున్నాము అని నిర్మాతగా ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి వాస్తవంగా. అంత ధైర్యం ఉండి అంత అభిరుచి ఉన్నటువంటి నిర్మాత నాగబాబు గారు. తీసింది చాలా తక్కువ సినిమాలు తీసి ఉండొచ్చు, సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉండొచ్చు నిర్మాతగా. కానీ కాకపోతే ఏంటంటే ఈవేళ మళ్ళీ ఆ తర్వాత తరం ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ వచ్చేసారు, వాళ్ళ భావాలతో వాళ్ళు సినిమాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు ఆశీర్వదిస్తూ చాలా పాజిటివ్గా చెప్పుంటే చాలా బాగుండేది. చాలా హార్ష్ టోన్లు వెళ్ళిపోయింది. మంచి విషయం ఆయన చెప్పేది, చాలా మంచి విషయం. ఏ ఇండస్ట్రీ అయినా ఎవరి సొత్తు కాదు. టాలెంట్ అనేది ఒకప్పుడు తెలియక, అంటే ఆ టాలెంట్ తెలియడానికి చాలా టైం పట్టేది. బట్ ఇప్పుడు చాలా వేదికలు ఉన్నాయి కాబట్టి మీలాంటి కొత్త తరం రావాలి, హీరోయిన్లు కావచ్చు, హీరోలు కావచ్చు, రావాలి, మీ ప్రతిభను చూపించాలి. దాంట్లో నా కూతురు ద్వారా ఇంతమంది కొత్తగా పరిచయం అవడం నాకు సంతోషంగా ఉందన్న విషయాన్ని చెప్పిన విధానం. కాకపోతే కొంచెం వేరే లెవెల్లో చెప్పుంటే ఇంకా మంచి అప్లాజ్ వచ్చేది కదా అనేసి. ఎందుకంటే ఇప్పుడు మెగా బ్రదర్స్ మీద ఇప్పుడు ఒక బాధ్యత,
ఆ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, చిరంజీవి గారు ఆ హుందాతనాన్ని ఎప్పుడు కొనసాగిస్తారు. అవి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మెగా బ్రదర్ గా ఈయన ఒక ట్రాక్ ఇచ్చేయాలి. ఏ బ్యాలెన్స్ తప్పినా ఈ ఎఫెక్ట్ ఇద్దరి మీద పడుతుంది. ఇటు అన్న అయ్యాడు కాబట్టి రెచ్చిపోతున్నాడు అన్నట్టు ఇది ఒకటి వస్తుంది, ఆల్రెడీ అక్కడ మెగా అంటది చిరంజీవి ఉన్నారయ్యా చూసుకోవాలి కదా అని ఎఫెక్ట్ అక్కడ పడుతుంది అని మొట్టికాయ లేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మెయిన్ అది ఆలోచించుకోవాలి కదా. అవునన్న గారు అంటే మేము చిన్నవాళ్ళం, ఆయనకు చెప్పేంత స్థాయి మాకు లేదు. కానీ ఇప్పుడున్న సమాజం ఏంటంటే మంచి కన్నా చెడుని తీసుకొని అది దాన్ని ఎన్ని విధాలుగా, ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఆ వర్షం ఒకరి దగ్గర నుంచి వచ్చినా వీళ్ళ అభిమానులు మమ్మల్ని ఆపాదించి అన్నారు, నువ్వు అట్లా ఎట్లా అంటావు, ఇంకో దరిద్రమైన చర్చకు దారి తీయడం తప్పితే ఇంకోటి లేదన్నట్టే ఉంది వ్యవస్థ. ఈ సందర్భంగా అభిమానులకైనా చెప్పాలనుకుంటే ఈయన చేసిన కామెంట్స్ ని వాళ్ళకి ఏదైనా సలహా ఇవ్వాలంటే ఏమిస్తారు? అంటే ఖచ్చితంగా వాళ్ళు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు నాగబాబు గారు. అభిమానులకు మెగా అక్కినేని కావచ్చు, నందమూరి ఫ్యామిలీ ఎవరు అబ్బసొత్తు కాదన్నట్టు చెప్పిన ఆ మాటల్ని అంటే అదే నెగిటివ్ టోన్ లోకి వెళ్ళిపోయింది. అంటే ఇంక్లూడింగ్ దిస్ ఫ్యామిలీ, దట్ ఫ్యామిలీస్ ఆర్ ఆల్సో మేము ఇప్పటి వరకు ఇక్కడ గుత్తాధిపత్యం వహించామని ఒప్పుకున్నట్టే. మీరు ఇప్పుడు రండి, ఇప్పుడు ఇది అందరి సామ్రాజ్యం, ఇది ఇక్కడ ఎవరైనా రావచ్చు అంటే ఇన్డెప్త్ గా వెళ్ళిపోతే ఇన్ని రోజులు మేము వెళ్ళాము మా సొత్తేం కాదు పర్వాలేదు, ఇప్పుడు ఎవరైనా రావచ్చు అంటే ఇప్పుడు ఎవరైనా రావచ్చు ఆయన ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, వచ్చేసారు, ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు, అది వచ్చేసారు. ఇప్పుడు చిరంజీవి గారు మెగాస్టార్ గా ఒక వెలుగుతూ ఎదుగుతూ పెరుగుతున్న ఆ క్రమానంతర పరిస్థితులలో చిరంజీవి గారి సినిమాల్లో సహాయక పాత్రలు, మీరు బాగా సహాయక పాత్ర అని, ఎందుకంటే చిరంజీవి గారు తమ్ముడి పాత్ర అని నేను అన్నయ్య సినిమాలో తమ్ముడి పాత్ర వేసిన రవితేజ గారు ఆస్కా గుండారాజ్ హిందీ సినిమాలో నలుగురు ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ అనమాట, ఒక సహాయక పాత్ర అది. అట్లాంటి రవితేజ గారే తనను తాను నిరూపించుకొని మాస్ మహారాజాగా ఎదిగిన తీరు. చిరంజీవి తర్వాత ఎవరంటే రవితేజ గారి పేరే మనం ఇవాళ ఎవరైనా చెప్పే పేరు రవితేజ గారి పేరు, నో డౌట్ ఎట్ ఆల్. అట్లా తర్వాత చాలా మంది వచ్చారు, మీకు వచ్చిన వాళ్ళల్లో చాలా మంది తమను తాము నిరూపించుకున్నారు, వాళ్ళు వాళ్ళదైనటువంటి పందాలో వాళ్ళు కొనసాగుతున్నారు. వన్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఇంకా ఓపెన్ చేసిన తర్వాత ఇవాళ ఇప్పటిదాకా మేము ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎవరైనా రావచ్చు అంటే ఇప్పటిదాకా మేము ఇక్కడ అని ఒప్పుకున్నట్టు అవుతుంది అంటున్నాను నేను. అదే కదా సమస్య. చూద్దాం ఇంక ఇవన్నీ చర్చలకు దారితీస్తుంది, ఎంత దుమారాన్ని రేపుతాయి అనేది. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, మంచి విశ్లేషణ అందించారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.